హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే ఎంతో టేస్టీగా ఈజీ మెథడ్లో అయితే ఫ్రై పీస్ బిర్యానీ అయితే ఎలా చేసేసుకోవాలో చూపిస్తాను. ఇలాగే మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. నేను దానికోసం అయితే 1/2 kg బోన్లెస్ చికెన్ అయితే తీసుకున్నాను. చికెన్ని ఇలా నీట్గా వాష్ చేసేసుకొని అందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, రెడ్ చిల్లీ, పసుపు, గరం మసాలా ఇవన్నీ వేసి బాగా కలుపుకొని తగినంత సాల్ట్ కూడా వేసేసుకొని బాగా అయితే కలుపుకోవాలి. అందులో ఒక అరదబ్బ నిమ్మదబ్బ కూడా పిండుకోవాలి. కొంచెం లైట్గా ఆయిల్ కూడా వేసేసి బాగా అయితే కలుపుకొని ఒక అరగంట సేపు అయితే పక్కన పెట్టేసుకొని నాననిచ్చేయండి. అప్పుడు ఉప్పు, కారం, పసుపు ఆ ముక్కలకి అనేది బాగా అనేది పడుతుంది. నేను బిర్యానీ చేయడానికి కోసం అయితే ఒక మందపాటి గిన్నె అయితే తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ ముక్కలు కూడా వేసేసి బాగా అయితే మగ్గనించండి. పక్కన అయితే మనమైతే బిర్యానీ కోసం అయితే రైస్ అయితే తయారు చేసేసుకుందాము. దానికోసం అయితే ఒక గిన్నె తీసుకొని నేనైతే 1/2 kg బియ్యం తీసుకున్నాను. పుదీనా, కొత్తిమీర, హాఫ్ పచ్చిమిరపకాయలు, బిర్యానీ ఫ్లేవర్కి సంబంధించిన అన్నీ వేసేసి అయితే పెట్టేసి పక్కన పెట్టేయండి. అంతలోకి నానుతుంటుంది. ఇప్పుడు మనం చికెన్ ఉడుకుంటుంది కదా, తీసేసి పక్కన పెట్టుకొని అదే గిన్నెలో అయితే బిర్యానీకి సంబంధించిన నేనైతే ఒక 3 ఆనియన్స్, 2 టమాటాస్ ఇలా చిన్న చిన్నగా పీసెస్గా కట్ చేసుకొని అందులో వేసేసుకొని మగ్గనిచ్చిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ పెరుగు ఇలా మ్యాగ్నేట్ చేసి అందులో వేసి బాగా అయితే కలుపుకొని మగ్గనిచ్చేయండి. తగినంత సాల్టు, కారం, పసుపు, మనం వేయించి పెట్టుకున్న జీలకర్ర పొడి కూడా వేసేసి బాగా అయితే కలుపుకోండి. బాగా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న చికెన్ ముక్కలు కూడా వేసేసి గ్రేవీ లెక్క అయిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న చికెన్ ముక్కలను కూడా ఇందులో వేసేసి బాగా అయితే కలపండి. మనం పక్కన రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాం కదా, రైస్ అనేది ఒక 90% 70% ఉడికిన తర్వాత జల్లిడీస్లో వంపేసుకొని రైస్ని మనం ముక్కలు చికెన్ గ్రేవీ ఉంటుంది కదా, గ్రేవీ మీద ఇలా చల్లేసుకొని పుదీనా కొంచెం ఆ రైస్ గంజలో కొంచెము పసుపు వేసేసుకొని కలిపేసుకొని పోసేసుకుంటే ఎంత